ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే ఆత్మస్వరూప స్థిరత్వము కలిగితే ఈ దృశ్యము అనేటువంటిది ఉంటుందా? ఆత్మస్వరూపమునందు ఎవరైతే స్థిరపడి ఉంటారో వారికి దృశ్యం అనేది గోచరించదు. మరి ప్రకాశమున చీకటి ఉంటుందా? వెలుగులో ఎప్పుడైనా చీకటి ఉంటుందా? అది ఉండదు. అంటే ఇది దృక్స్వరూపే స్థిరం కుర్యాత్ అదృశ్యం దృశ్యమేవహి అనేటువంటిదే యథార్థము. ఇది ఉపనిషద్వాక్యము అని తెలియజేస్తూ నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్నైవ వై ముక్త ఇత్యేష పరమార్థత. జనన మరణాలు కానీ బంధమోక్షాలు కానీ ఇందు ఉండనే ఉండవు. అంటే పుట్టడము, చావడము, లేదా బంధించబడి ఉండడము, లేదా ముక్తత్వాన్ని పొందడము అనేవి లేనే లేవు. ఇక్కడ మోక్షం చెందాలి అనుకునేటువంటి వారు కానీ ముక్తులైనటువంటి వారు కానీ లేరు. అంటే ముముక్షువులు ముక్తులు ఎవరూ లేరు. జనన మరణాలు బంధమోక్షాలు ఏమీ లేవు. ఇది ఏ పరమైనటువంటి రహస్యమైనటువంటి అర్థం. అద్వితీయమైన అఖండమైనటువంటి పరబ్రహ్మతత్వం. రెండవది లేనటువంటిది అఖండమైనటువంటి ఏకమాత్రమైన ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో అదే ఇట్టి తత్వం. అంటే ఇది శాశ్వతమైనటువంటి పరమపద తత్వం. అందుకే మనకి ఉపనిషత్ రీతిగా యస్య జ్ఞానమిదం విశ్వం అనేటువంటి వాక్యము చేతనే మనకు సూచన చేశారు. అంటే జగత్తుకి పరబ్రహ్మమునకు జీవునకు ఈశ్వరునకు కూడా భాషిస్తూ కనబడుతూ ఉన్నటువంటి ఏ భేదమైతే ఉన్నదో అది అభిన్నము, భేదము లేనిదే అవుతుంది. అందువల్లనే ఇక్కడ దృశ్యము అనేది ప్రత్యేకించి లేకుండా ఉన్నది. అయితే కేవలము సత్తా మాత్ర చైతన్యము ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే ఎల్లప్పుడూ కూడా ఎటువంటి వికారాలు మార్పులను పొందకుండా అపరిణామి అయి ఒక్కటియే అయి ఉన్నటువంటి రెండవది లేని స్థితిలో అద్వితీయమై ఒకే రూపమున ఉన్న స్వరూపము కలిగిన పరబ్రహ్మం యొక్క మూర్తి అయినటువంటి శ్రీ గురుమూర్తి కొరకు అట్టి అద్వితీయమైన అంటే ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేను, అటువంటి రెండవది లేని అయినటువంటి అఖండమైన ఆనందాన్ని ప్రాప్తింపజేసేటువంటి స్థితి కలిగినటువంటి ఆ సద్గురుమూర్తి కోసం నేను నిత్యము కూడా నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ ఇక్కడ గురు పరబ్రహ్మ స్వరూపమే సకలానికి కూడా అర్ధతత్వమైన శాశ్వత పరబ్రహ్మానంద తత్వము అని తెలియజేస్తూ ఇంకా యస్య జ్ఞానమతం తస్య మతం యస్య న వేదసః అనన్య భావాయ తస్మై శ్రీ గురవే నమః. సర్వము తెలిసినటువంటి సర్వానికి ఈశుడైన సర్వమునకు ప్రభువైన సర్వజ్ఞుడగు సర్వేశ్వరుడు అంటే జీవము జడము అనేటువంటిది భేదస్థితి హెచ్చు తగ్గుల వ్యత్యస్తం అనేటువంటిది లేనిది అయినా సమస్త విశ్వాన్ని కూడా కల్పించి తన చేతనే కల్పితమైన ఇష్టమైన సకలాన్ని కూడా తనే తెలియకుండా పోయింది అనేటువంటి ఆశ్చర్యార్థాన్ని విరుద్ధమైనటువంటి అర్థాన్ని కూడా ప్రతిపాదిస్తూ, అంతేకాదు తనకంటే కూడా వేరైనటువంటి దృశ్యం లేదు అనే విషయాన్ని కూడా అఖండమై రెండవది లేనిది అయి ఉన్న పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని గురించి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఉపనిషద్వాక్యం ఏమని తెలియజేస్తుంది? సో మన్యత స ఐక్ష్యత అని. అంటే భగవంతుడు తాను విహరింపదలచాడు. విహరింపదలచి ఏం చేశాడు? చూచాడు. చూచి సమస్తాన్ని కూడా తన రూపంగానే సంకల్పించాడు. అక్కడ అనేక విధాలుగా తయారు చేసుకున్నాడు.
అందులో తయారు చేసుకున్న దాంట్లో తాను తయారు చేసుకున్న దానిలో తానే విహరిస్తూ ఉన్నాడు. అలా విహరిస్తూ జీవజడాత్మకమైనటువంటి ప్రపంచం మొత్తాన్ని కూడా ఏది చరిస్తుంది, ఏది చరించట్లేదు, ఏది చేతనమై ఉన్నది, ఏది అచేతనమై ఉన్నది, ఏది స్థావరము, ఏది జంగమము అనేటువంటి ఈ జీవజడాత్మకమైన ప్రపంచాన్ని మొత్తాన్ని గురించి తెలుసుకున్నాడు. అప్పుడు జీవుడు సుషుప్తి నుండి మేల్కాంచినప్పుడు ఏ విధంగా గాఢమైనటువంటి నిద్రపోతూ ఉన్నాడు మనుషుడు. ఆ నిద్రపోయినప్పుడు ఏం చేస్తాడు? ఏమీ తెలియబడని స్థితిలో పడి ఉంటాడు. దానినే సుషుప్తి అనేటువంటి అవస్థ, అంటే అనుభవింపబడేటువంటిదే అవస్థ. ఆ సుషుప్తి అనేటువంటిది నుండి, అంటే గాఢ నిద్ర నుండి వాడికి వెంటనే మెలకు వచ్చింది. మెలకు రాగానే వాడికి ఏమైంది? మొట్టమొదట దేహం మెదుకుని నేను ఆ ఫలానా వస్తువు దగ్గర ఉన్నాను, ఇది నా ఇల్లు, ఇక నేను ఈ కార్యం చేయాలి. ఇంకా ఎట్లా అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా నెమ్మదిగా నడుస్తాడా? కాదు, అమాంతంగా విషయాల అన్నిటి మీదకి ఒక్కసారిగా ఆవేశించినట్లుగా మొత్తంలో లీనమైపోతాడు. అంటే వాని యొక్క సమస్త నామరూప జగత్తును కూడా స్మరించేశాడు. స్మరించడానికి ఎటువంటి సమయం పట్టింది అంటే మనం ఆలోచించి గణించి చెప్పదగినంత సమయం అయితే పట్టల. వాడు ఎప్పుడైతే గాఢ నిద్ర నుండి మెలకువకొచ్చాడో శరీరమునందు వానికి తెలివి కలగటమే సర్వ జగత్తులో స్మరించేశాడు, సర్వ జగత్తుకు లోనైపోయాడు. అయితే తిరిగి ఏం చేస్తున్నాడు? మళ్ళీ కూడా అదే సుషుప్తిలో సర్వం కూడా మరిచి జ్ఞప్తిరూపుడై మిగిలి ఉంటున్నాడు. సరే, వాడి కార్యక్రమాలు ముగిసినవి, మళ్ళీ కూడా అటువంటి నిద్రనే చెందాడు. ఆ నిద్రను చెందినప్పుడు ఇప్పుడు ఏదైతే జగత్తును ఆపాదించుకొని, ఏదైతే జగత్తులో స్మరించి జగత్తును ఊనుకొని ఉన్నాడో, మళ్ళీ తిరిగి సుషుప్తిలో వాడు లీనమైనప్పుడు ఈ సమస్తాన్ని మరిచిపోయాడు. ఈ జగత్ సమస్తాన్ని కాదు, తన యొక్క శరీరం సైతం మరిచిపోయి కేవలం స్ఫురణ మాత్రుడై ఉన్నాడు, జ్ఞప్తిరూపుడై ఉన్నాడు. అంటే అక్కడ ఎందుకు అలా ఉండగలిగాడు అంటే అంతఃకరణం లేదు అక్కడ. వానికి నేను ఫలానా వాడిని, నేను ఫలానా స్థితిలో ఉన్నాను, ఇది నా బుద్ధి, ఈ బుద్ధి చేత ఎట్లా అయి ఉన్నాను అనేటువంటిది మనసుతో సంకల్పించడం కానీ, బుద్ధితో నిశ్చయించడం కానీ, చిత్తము చేత చింతించడం కానీ, అహంకారముతో ఇది నేను అని గుర్తించడం కానీ, ఈ సర్వానికి కూడా ఆవల ఉన్నటువంటి గాఢమైన తమస్సునందు వాడు లీనమై ఉన్నప్పుడు వాడికి ఈ అంతఃకరణ ప్రవృత్తి అనేది లేదు. లేకపోవడం వల్ల వాడికి ఏ విషయం కూడా తెలియడం లేదు. ఆ విధంగానే పరమాత్మ కూడా సంకల్పం యొక్క బలిమి చేతనే అంతా సృష్టించాడు, దానిని గురించి తెలుసుకున్నాడు, విహరిస్తూ ఉన్నాడు. సంకల్పము ఉపశమించింది. ఏది? ఈ జగత్తు యొక్క సంకల్పం కలిగినప్పుడు జగత్తును సృజించాడు, దాని యందు విహరించాడు, దానిని గురించి తెలుసుకున్నాడు. ఈ విధంగా చేసి మళ్ళీ తన యొక్క సంకల్పాన్ని విరమించుకున్నాడు. అలా ఉపశమించుకున్నప్పుడు ఏమైంది? దృశ్యం లేకుండా పోయింది. దృశ్యం లేనప్పుడు ఏమై ఉన్నాడు? అక్కడ గాఢ సుషుప్తిలో అంతఃకరణలేమి ఉన్నప్పుడు వాడు కేవలం జ్ఞప్తిరూపుడై ఎలా ఉన్నాడో, ఈ పరమాత్మ కూడా ఈ సంకల్ప ఉపశమనం జగద్రూపంలో విహరించాలి అనుకున్నటువంటి సంకల్పం ఉపశమించినప్పుడు దృశ్యం లేకుండా పోయినప్పుడు ఏమై ఉన్నాడు? కేవలం తానే అయ్యున్నాడు. ఇంకా అక్కడ మరొక వస్తువు ఉండడానికి అవకాశం లేదు, అసలుకి మరి ఒక వస్తువే లేదు. అంటే పరమాత్మ తను సృజించినటువంటి సత్తాను గురించి తెలియకుండా పోవడానికి కారణం ఇది. ఎందుకు? తను సంకల్పించినటువంటి సంకల్పాన్ని తను ఉపశమించుకున్నప్పుడు సంకల్ప మాత్రం విజృంభించినవి, సంకల్ప ఉపశమనంతో అవి లయించిపోయినవి. అప్పుడు ఉండేటువంటిది కేవలం పరమాత్మ రూపమే. అయితే అందుకే ఇది తెలియకుండా ఉండడం అని చెబుతూ, అంతేకాదు ఈ విధంగా సృష్టి మరి సృజన కాలము కానీ, దాని యందు ఊనుకొని జరిగేటువంటి స్థితి కాలము కానీ, లయము కానీ, దాని యందు లీనమవడం కానీ అన్నీ కూడా పరమాత్మ యందే కలుగుతూ, పరమాత్మ యందే స్థితి కలిగి, పరమాత్మ యందే లీనమవుతూ ఉన్నవి అని తెలియవలేను. అంతేకాదు ఇంకొక భావం ఏంటి అన్నప్పుడు, పరమాత్మ సమస్తాన్ని కూడా సృష్టించాడు.
అయితే జ్ఞాన విషయాన్ని చేసుకొని, అంటే జ్ఞాన విషయాన్ని గురించి తెలుసుకొని అంతా కూడా తన రూపంగానే అయ్యింది. అప్పుడు సకలమైనటువంటి చరములు అచరములు, అంటే కదిలేటువంటివి కదలనటువంటివి ప్రపంచమంతా కూడా తనకంటే కూడా భిన్నముగా లేదు. అలా భిన్నముగా లేని కారణం చేత తన యొక్క స్వరూపమే అఖండముగా ఏకమాత్ర స్వరూపమై సదా సర్వత్రా సర్వవ్యాపకమై ఉన్నందు కారణం చేత సకలాన్ని కూడా తన యొక్క రూపంగానే తెలియచు తనకంటే వేరొక వస్తువుని గురించి తెలియలేకపోయింది. అంటే అక్కడ ఏమైంది? సర్వమాత్మమయం జగత్, సర్వము కూడా ఆత్మచేత నిండబడి ఉన్నది. అంతకి మిగిలి ఒక్క వస్తువు కూడా లేదు. అందుకే ఈ జగత్తు సర్వమాత్మయం జగత్తు అంటే వచ్చేపోయేటువంటి రాకపోకలు కలిగినటువంటి అనేక కోట్ల రకాలైనటువంటి ఉపాధులు సర్వం కూడా జీవ చైతన్యంతో నిండిపోయి ఉన్నవి, ఆత్మ చైతన్యంతో నిండిపోయి ఉన్నవి అన్నట్లుగానే. అయితే అంతఃపూర్ణ బహిఃపూర్ణ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అన్నట్లుగానే అంతఃపూర్ణ అంటే లోపల మొత్తం నిండిపోయింది. ఏంటది? ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం సర్వమాత్మమయం జగత్ అని. బహిఃపూర్ణ బయట ఏమి నిండిపోయింది? సర్వం ఆత్మమయమే, ఆత్మతోనే నిండిపోయింది. రూపం రూపం అంటే అంతర్బహిర్వ్యాపకంగా లో వెలి బాహ్యము మరి భావము సర్వేక సమస్తం కూడా రూపం రూపం ప్రతి ఒక్క రూపం కూడా ప్రతిరూపో బహిశ్చ సర్వము కూడా అదే నిండిపోయి ఉన్నది అన్నట్లుగా ఆ పరమాత్మ అఖండ పరిపూర్ణ స్వరూపుడు. ఇక్కడ పరిపూర్ణ స్వరూపుడు, సర్వం నిండినటువంటి రూపమే పరమాత్మది. ఇలా అవడం చేతనే ఆ పరమాత్మ ఇతర వస్తురహిత స్వరూపము చేత ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే సర్వము కూడా పరమాత్మే అయినప్పుడు మనం ఎన్ని వేలుగా లెక్కించినా గణించుకున్నా సంఖ్య చేసుకున్నా ఎన్ని చేసుకున్నా ఇతరముగా భావించినా సొంతవిగా భావించినా ఎన్ని రకాలైనటువంటి విషయాలను చూసినా కూడా ఇవన్నీ కూడా ఎట్లా కనపడుతున్నాయి? వస్తురహితమైనటువంటి స్వరూపంతో పరమాత్మే ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూసేది వస్తు రూపాలతో చూస్తున్నాం. పరమాత్మ ఏమై ఉన్నది? వస్తు రహితమైనటువంటి సర్వరూపాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి అఖండమైన అంటే ఎటువంటి ఖండము లేని విచ్ఛిన్నము కాని ఏ మార్పుకు లోను గాని అద్వితీయమైన రెండవ వస్తువు లేదు, సర్వము తానే అయ్యున్నా అయినటువంటి ఆ పరిపూర్ణమైన సదా సర్వవ్యాపకముగా నిండిపోయి ఉండి రెండవ వస్తువుకు అవకాశం లేకుండా రెండవది ఉన్నది అంటే అది పరమాత్మే. ఒకటే అయినది పరమాత్మే, అనేకములైనవి పరమాత్మే, భిన్నమైనవి పరమాత్మే, అభేద వస్తువు పరమాత్మే. కాబట్టి ఈ యొక్క అఖండ అద్వితీయ పరిపూర్ణ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఏ సద్గురుదేవుడు ఉన్నాడు. ఇక్కడ పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజెప్పేదెవరు? శ్రీ సద్గురుదేవుడు. అయితే శ్రీ సద్గురుదేవునికి పరమాత్మ తత్వాన్ని గురించి ఎలా తెలిసింది అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవడైతే పరమాత్మ తత్వాన్ని పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని ఉంటాడో వాడు పరబ్రహ్మ తత్వమే అయ్యున్నాడు. అటువంటి పరమాత్మానుభూతిని పొందినటువంటి అపర పరమాత్మ అనకుండా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీ సద్గురుదేవుడు ఆ పరమాత్మ తత్వాన్ని తాను అనుభవించి మరి బోధించడానికి సిద్ధమైనటువంటి ఆ పరిపూర్ణ పరమాత్మ స్వరూపుడే అయిన శ్రీ గురుదేవుడు. ఆ తత్వాన్ని పొందినప్పుడే ఆ గురుదేవుడు ఆ తత్వాన్ని గురించి కూలంకషంగా తెలియజేయగలడు. అలాగే అటువంటి శ్రీ సద్గురుదేవునికి అద్వితీయమైన రెండవది లేనిదైన తత్వ సాక్షాత్కారం కోసం శాశ్వతమైనటువంటి పరమపదం ఏదైతే ఉన్నదో తన యొక్క స్వరూపం అది ఉన్నప్పుడు దానిని సాక్షాత్కరించుకోరేటువంటి ఆశ్రితులకి ఆ పరమగురుని ఆశ్రయించినటువంటి వానికి ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటి నేను ఆ పరమగురునికి నేను నిత్యము కూడా ప్రణామం చేస్తూ ఉన్నాను, ప్రణమిల్లుచూ ఉన్నాను.
అని చెబుతూ, అంతేకాదు యదజ్ఞానాన్మతం భూయాన్న మతం యస్య వేదన తద్బ్రహ్మ దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మ స్వరూప జ్ఞానమైతే లేకపోవడం చేత ఈ విశ్వమంతా అభీష్టమై ఉంటుంది. అంటే జ్ఞానం లేనప్పుడేమవుతుంది, ఈ దృశ్య వస్తుతతి అంతా ఇష్టంగా ఉంటుంది. అలాగే ఆ పరబ్రహ్మ విజ్ఞానము వలన ఆ దృశ్యమంతా ఇష్టం కాకుండా పోతుంది. అంటే పరబ్రహ్మతత్వాన్ని గురించి జ్ఞానం లేని కారణం చేత దృశ్య చేత వస్తువంతా కూడా ఇష్టముగా, అదే సత్యముగా భావిస్తాడు. అదే పరబ్రహ్మతత్వం విజ్ఞానం ఎవడైతే దాన్ని అనుసరిస్తూ ఆ విజ్ఞానాన్ని సముపార్జించుకున్నాడో, పరబ్రహ్మతత్వాన్ని పొందవలసిన జ్ఞాన మార్గోన్ముఖమై ఉన్నటువంటి వానికి ఈ దృశ్యమంతా కూడా ఇష్టం కాకుండా పోతుంది. ఎందుకు? అసత్తైనది, అస్థిరమైన దాని యందు ఎవరికి ఇష్టం ఉంటుంది? అది తెలియనంతకాలం ఇష్టపడ్డాడు. అది అసత్యమని, అస్థిరమని తెలిసినా కూడా దానిని ఇష్టపడతాడా? పడడు కదా. అట్లాగే అట్లా ఇష్టము కాకుండా పోయినప్పుడే ఆ దృశ్యం కూడా వాడికి కనబడకుండా పోతుంది. అట్టి అద్వితీయమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము ఏ తత్స్వరూపమైనటువంటి, అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని, పరమపద తత్వాన్ని ఇచ్చేటువంటి గురువర్యుని చేత ఉపదేశింపబడుతుందో, శాశ్వతమైన పరమపద తత్వాన్ని పొందేటువంటి ఉపదేశాన్ని ఏ గురుడైతే ఉపదేశిస్తాడో అట్టి పరమ కృపాళు అయినటువంటి, ఎటువంటి కృపమా అంటే అత్యంతమైన కృప, ఇంత అని వెల కట్టలేనంత కృప. ఇది అని చెప్పడానికి సాధ్యము కాని అనిర్వచనీయమైనటువంటి దయగలిగినటువంటి ఆ పరమ గురువరునకు ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపచేసుకునే నిమిత్తము నేను నిరంతరం కూడా ప్రార్థనలతో కూడుకొని ప్రార్థనాపూర్వకంగా నేను ఆ సద్గురు దేశిక వరేణ్యులకు నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా, గురు తత్వాన్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే, గురువే పరమాత్మ, పరమాత్మే గురువు అని గురుతత్వాన్ని గురించి తెలియజేస్తూ, యస్మై కారణ రూపాయ కార్యరూపేణ భాతియత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. సకల జగత్తుకు కూడా ఆధారభూతుడై మూల కారణంగా భగవంతుడున్నాడు. ఎందుకు? సృష్టి స్థితి లయాలను కూడా సృజించి పోషణ చేసి లయింపజేసుకునేటువంటి సర్వేక సమస్తమైన పరబ్రహ్మ వస్తువు కంటే మరొకటి లేనప్పుడు ఇవన్నీ కూడా దాని నుండి జాలివారి దాని యందు లీనమవుతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మయే తన యొక్క విహారం కోసం నామరూపాలతో కనబడేటువంటి ఈ చేతన అచేతనమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించి కాబట్టి ఆ విశ్వమంతా కూడా భగవంతుడినే ఆధారంగా చేసుకుని ప్రకాశిస్తుంది. ఇక్కడ భగవంతుడు పరమాత్మ స్వరూపం అంటే తాను ప్రకాశిస్తూ మరి ఇతరమైన దానిని తన నుండి జాలువారిన ప్రతి దాన్ని ప్రకాశింపజేసేటువంటి తత్వం. ఆ విశ్వమంతా భగవంతుణ్ణి ఆధారం చేసుకునే అది కూడా ప్రకాశిస్తుంది, మనకి గోచరమవుతుంది, కనబడుతుంది. ఆ అర్థాన్ని ఉపనిషత్ వచనాలు ఏమని తెలియజేస్తూ ఉన్నవి అంటే, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ సతో సదజాయత అని ఉపనిషద్వాక్యాలు కూడా తెలియజేస్తూ ఉన్నవి. అంటే కుండకు, మట్టికి, మరి వస్త్రమునకు, దారానికి, బంగారానికి, ఆభరణాలకి మొదలైనటువంటి వానికి అంటే జగత్తుకు, బ్రహ్మముకు కార్యకారణ భావాన్ని తెలిసి ఉండవలేయును. ఏ విధంగా? కుండకు కారణమేంటి? మట్టి. వస్త్రానికి కారణమేంటి? దారాలు. ఆభరణాలకు కారణమేంటి? బంగారము. వీటన్నింటికీ కార్యం ఆభరణాలైతే కారణం బంగారం, కార్యం వస్త్రమైతే కారణం దారాలు, కార్యం కుండైతే కారణం మట్టి అయినట్లుగానే వీటన్నిటికీ ఏ విధంగా కార్యకారణ రూపాలు ఉన్నాయో అలాగే జగత్తుకు, బ్రహ్మముకు కూడా జగత్తు కార్యమైతే బ్రహ్మ కారణం. కాబట్టి ఈ కార్యకారణ భావాలను మనం తెలిసి ఉండాలి. అట్టి కార్యరూపమైన కారణరూపమైనటువంటి ఇక్కడ మరి జగత్తు కార్యమైనప్పుడు, బ్రహ్మ కారణమైనప్పుడు ఈ పరమాత్మ స్వరూపుడైనటువంటి అంటే జగత్తు
కారణమే, మరి బ్రహ్మ కారణమే. ఇక్కడ కార్యము కారణము, కారణాన్ని బట్టే కార్యం జరుగుతుంది. ఈ కార్యం కారణం ద్వారానే జరుగుతుంది. ఈ యొక్క జగత్తు బ్రహ్మ నుండే జాలువారింది. అయినటువంటి ఈ కార్యకారణ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురువర్యుని సర్వం యొక్క ఆత్మ భావ విజ్ఞానము కోసం, ఎందుకు సర్వ ఆత్మభావంలో ఏమై ఉన్నది? సద్గురు తత్వమే ప్రకాశిస్తూ ఉన్నది. ఏ పరమపదమైనటువంటి సాక్షిత్వ స్వరూపం ఉన్నదో అదే సాక్షి మాత్రమే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నది. అటువంటి భావాన్ని తెలియజేసేటువంటి శ్రీ గురువర్యుని కోసం నేను మిక్కిలిగా వందనాలు చేస్తూ ఉన్నాను. మిగుల వినయముతో ప్రణుతి అర్పిస్తూ ఉన్నాను. ఈ ప్రకారంగా జగత్తుకి, బ్రహ్మమునకు, జీవునకు, ఈశ్వరునకు అనేటువంటిది వేరే భావం ఉన్నదా అంటే లేదు. అనన్య భావమే, అంటే ఏకాశ్రయమై ఉన్నది. బ్రహ్మ నుండి జగత్తు జాలువారినట్లుగానే జీవుడు ఈశ్వరుని యందు లయమవుతాడు అనేటువంటి ఏకత్వ భావము అనేదే ఈ విధంగా కార్యకారణ భావాల నుండి నిరూపితమైంది అని చెబుతూ, అంటే మనకి సర్వాత్మకత్వమైనటువంటి స్వరూపాన్ని శ్రీ గురుదేవునికి ఈ విధంగా తెలియజేస్తూ, శ్రీ గురుతత్వము అనేది సర్వాత్మకత్వము, సర్వాత్మకత్వమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటి మరి వస్తువు శ్రీ గురుతత్వమే అని తెలియజేస్తూ, అటువంటి భావము అయినటువంటి అంటే ఏ జగద్బ్రహ్మలు, ఏ జీవేశ్వరులు ఏకత్వ స్వరూపమే అని మనకి విచారణ ద్వారా తెలియజేసేటువంటి శ్రీ గురుమూర్తికి నేను మిక్కిలిగా వందనాన్ని ఆచరిస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.